ఘన విభజన తెలుగులో చాలామందికి ఇది ఒక చాలా క్రిటికల్ దానిలాగా ఫీల్ అవుతారు. సో నేను కొంచెం ఈజీ వేలో చెప్తానన్నమాట. ఈ ఒక్క లైన్ గుర్తుంచుకోండి, యమ తారాజ బాణసలగం. సో దీన్ని మనం ఘన విభజన చేస్తే ఇది లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు 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 ఇవి రెండు ఉన్నాయి కాబట్టి గురువు. సో ఈ మధ్య మనం టెట్లో చూసినట్లయితే ఈ గణం ఏంటి అని ఒక 3 వర్డ్స్ ఇచ్చి ఇప్పుడు రాముడు అని ఉంది. ఇది ఏ గణం అని రాముడు. ఈ 3 ఏంటి గురువు లఘువు లఘువు. ఇప్పుడు గురువు లఘువు లఘువు ఇది ఏమంటారు అనమాట, భగనం అంటారు. సో ఇలా మనకి తెలియని వాళ్ళకు కూడా, తెలుగు కష్టం అనుకునే వాళ్ళకు కూడా ఇలా ఒక షార్ట్ ఈ లైన్ ఒకటి గుర్తుంచుకుంటే ఈజీగా మీరు ఘన విభజన చేయగలుగుతారు. సో దీని నుంచి మళ్ళీ ఉత్పలమాల చంపకమాల అవి ఎలా గుర్తుంచుకోవాలి అని అంటే, ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తెలు ఇవి 4 వృత్త పద్యాలు. వీటిని వృత్త పద్యాలు అని అంటారు. సో దీనికి మళ్ళీ వాటిని ఇప్పుడు ఎలా గుర్తుంచుకోవాలి, మళ్ళీ ఉత్పలమాలకి భరణపరవ, చంపకమాలకి నజవజ జజర, శార్దూలంకి మసజస తతగ, మత్తేబంకి సభరణమయవ. మీరందరూ చదివే ఉంటారు. కొంచెం షార్ట్ ఫామ్లో చెప్పాలంటే మనం ఇంగ్లీష్ ఈజీ గుర్తుంచుకుంటా ఉంటుంది కదా, మనం ఇదే ఫామ్లో UCSM అనుకొని రాసుకొని ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేబం. నెక్స్ట్ దీనికి BNMS అని గుర్తుంచుకోండి. Sకి S రాదు, Mకి M రాదు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇవి రెండు ఈజీగా గుర్తుండిపోతాయి. UCSMకి BNMS భరణ బభరవ నజబజ జజర మసజస్తతగా సభరణమయవ. సో మళ్ళీ దీనిలోకి కూడా యతి స్థానం ఏంటిది అంటే ఇది 10, ఇది 11, 12 ఉండదు, 13, 14 అట్లా గుర్తుంచుకోండి. మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. పద్యాలను కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు.